మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇంటింటా తిరుగుతూ ఓటర్లతో మమేకమవుతున్నారు. ఇందులో భాగంగా విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిని గెలిపించాలంటూ అతని కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. కేశినేని నాని అల్లుడు కాజారాకు అతని పెద్ద కుమార్తె హైమ ఇంటింటా ప్రచారం చేశారు. నాని గెలుపు విజయవాడ పార్లమెంటు అభ్యర్థికి బాటలు, జగన్ గెలుపు రాష్ట్రానికి బాటలేనని నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును వైసీపీకి వేసి గెలిపించాలని కోరారు. కేశినేని నాని గారు దేవినేని అవినాష్ గారి గెలుపు కోసం మేము 14వ డివిజన్లో పర్యటన చేయడం జరుగుతుంది. ఇక్కడ కార్పొరేటర్ సాంబయ్య గారితో, డివిజన్ అధ్యక్షులు దుర్గా గారితో మేము ఇంటింటికి వెళ్తుంటే స్పందన చాలా బాగుంది. దశాబ్దాలుగా చాలా ఇబ్బందిగా ఉన్న శివాలయం రోడ్డు కానీ, వాటర్ సమస్యలు కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ కానీ చాలా బాగా అవినాష్ గారు రిజాల్వ్ చేయడం జరిగింది. ఇన్ఛార్జ్గానే ఉండి ప్రజలందరి భావన ఏంటంటే, ఇన్ఛార్జ్గానే ఉండి ఇన్ని పనులు చేసి పెడుతున్నాడు బాబు. మనకి ఆల్మోస్ట్ 650 కోట్లు పెట్టి ఈస్ట్లో వర్క్స్ చేపించారు. ఇంకా ఎమ్మెల్యే చేస్తే ఇంకెంత చేపిస్తాడో, మా కోసం ఇంకెంత కష్టపడతాడో అనే ఒక చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు అందరూ కూడా. తప్పకుండా మేం గెలిపించుకోవాలి అనే మాట బాగా గట్టిగా వినిపిస్తుంది ప్రజల నుంచి. ఇంకా 5 ఏళ్ళలో నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పి ఆయన మళ్ళీ ముందుకు వస్తున్నారు. ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి ప్రజలందరూ కూడా నాని గారిని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారు. దేవినేని అవినాష్ గారు అందరి ఫ్యామిలీలో ఒక కుటుంబ సభ్యుడిలాగా. మేము దగ్గరగా 6 కోట్ల రూపాయలు పనిచేపించాం. గత 30 సంవత్సరాల నుంచి వేయిన రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, అలాగే దర్శిపేట కానివ్వండి, నల్లూరు సత్యనారాయణ నగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ వాటర్ లైన్లు, కొత్త లైన్లు వేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. అది అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్ళగా అది ఎమ్మటే పైనుంచి చేయడం జరిగింది. అలాగే ప్రతి గుమ్మానికి కూడా మేము రాబోయే రోజుల్లో ఈ తూర్పు నియోజకవర్గంలో ఎంపీ గారిని, అలాగే దేవినేని అవినాష్ గారిని గెలిపించుకొని ఈ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తామని, రెపరెపలాడిస్తామని సభాముఖంగా చెప్తూ, అలాగే ఏదైతే నేను 800 ఓట్లతో మెజార్టీతో గెలిచానో అంతకన్నా రెట్టింపుగా మేము కష్టపడి ఎక్కువ ఓట్లతో గెలిపిస్తామని ఈ డివిజన్ నుంచి సభాముఖంగా చెప్తాం.